ఇక ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీల్లో పాలన పడకేసింది. నిధుల కొరతతో అభివృద్ధి పనులు అటకెక్కాయి. నిధుల లేమితో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకోలేకపోతున్నామని సర్పంచులు అంటున్నారు. జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధి ముందుకు సాగడం లేదు. పంచాయతీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు సర్పంచులు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏకగ్రీవంగా పంచాయతీలు ఎన్నికైతే వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయి. కానీ జిల్లాలో మాత్రం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. జిల్లాలోని 671 పంచాయతీల్లో 29 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నిధులు వస్తే పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పంచాయతీల సర్పంచులు ఎదురు చూస్తున్నారు. పాలనా పగ్గాలు చేతికొచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఏకగ్రీవ పంచాయతీలకు రావాల్సిన నిధులు రాలేదు. దీంతో ఆయా పంచాయతీల సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా విడుదల కాలేదని, నిధులు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా మా గ్రామ పంచాయతీని చిన్న చూపు చూస్తున్నారు. ఏ అప్లికేషన్లు ఏవి పెట్టినా కూడా తొందరగా చేయటం లేదు. ఇందిరమ్మ క్వార్టర్స్ అని వచ్చి అటు ఇంతవరకు బిల్లులు రాలేదు. అవిగాక ఇంకా చాలా మంది ఉన్నారు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటారు. అవి కూడా తొందరగా కొద్దిగా సర్వే చేస్తే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకు కూడా సగం కట్టుకొని ఆఫ్ చేశారు. జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వార్డు నెంబర్లతో సహా సర్పంచ్తో సహా అందరూ మహిళలే. లేడీస్ అని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. అలా చూడకుండా మండలంలో పై అధికారులు కూడా కొద్దిగా మమ్మల్ని గౌరవించితే బాగుంటుంది. కొన్ని పంచాయతీలకు నిధులు వెంటనే విడుదలవుతున్నా కొన్నింటికి మాత్రం నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, రోడ్లు, మంచినీటి సదుపాయం లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇబ్బందులు నెలకొన్నాయి. నిధులు లేక అభివృద్ధికి ఆటంకం కలుగుతోందంటున్నారు సర్పంచులు. పనులు ఉన్నాయి కానీ ఇంతవరకు మేము చేయలేదు. అవి ఇస్తే 5 లక్షలు ఇస్తే మేము అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సీసీ రోడ్లని, సైడ్ కాలువలు కూడా చేయించుకొని అభివృద్ధి 2 సంవత్సరాల లోపు ఇస్తే అభివృద్ధి చేయించుకుంటాం. చిన్న పంచాయతీ అని మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారో ఏంటో గవర్నమెంట్. అవి కొంచెం మాకు ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది. జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలకు ఒక్కోదానికి 5 లక్షల చొప్పున నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది సర్కార్. మొత్తం 29 ఏకగ్రీవ పంచాయతీలకు 1,45,00,000 రావాల్సి ఉంది. నిధులు వచ్చి ఉంటే పంచాయతీలు అభివృద్ధి చెందేవని సర్పంచులు చెబుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలపై ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు. మనకి ఇంతకుముందు గవర్నమెంట్ దాని 5 లక్షలు 3 లక్షల అమౌంట్ని 5 లక్షలు ఇస్తానన్నది. ఇంతవరకు మాకు గ్రామానికి 5 లక్షలు అని చెప్పి గవర్నమెంట్ అన్నది. దానికి కూడా 5 లక్షలు కూడా ఇంతవరకు యాడ్ కాలేదు. ఇంకా 5 లక్షలకి తోడుగా ఇంకా 20 లక్షలు కూడా కలిపి ఇస్తే గ్రామాభివృద్ధి చేస్తారని చెప్పని ఆ ఫండ్స్ని రిలీజ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోందంటున్నారు ఏకగ్రీవ పంచాయతీల సర్పంచులు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.